మున్సిపాలిటీ ఉంటే బెనిఫిట్ ఏముంటుంది అండ్ ఎలక్ట్రానిక్ డెవలప్మెంట్స్ 4500 పైన ఉండాలి సార్. అక్కడ వీడియో తీసుకోవచ్చా యూట్యూబ్ వీడియో అంటే 400 acres ఇచ్చినారు క్వార్టర్స్ కి షూటింగ్ లో సార్ అక్కడ వీడియో తీసుకోవచ్చా యూట్యూబ్ వీడియో అంటే ఇప్పుడు తీస్తున్నారు అలా. యాక్చువల్లీ నా యూట్యూబ్ ఛానల్ ఉంది బ్రో. సాలరీ అని ఉండదు, వచ్చే క్లయింట్స్ బట్టే ప్రస్తుతానికి అయితే వస్తుంది. చేశారు కదా అప్పుడు వచ్చేసి మన బొమ్మల మన వెంచర్ కూడా మున్సిపాలిటీలోకే ఉంటుంది. తీసేరా వరకే చేసినారు. ఈ మున్సిపాలిటీ ఉంటే బెనిఫిట్ ఏముంటుంది అండ్ చుట్టుపక్కల సరౌండింగ్ డెవలప్మెంట్స్, మళ్ళీ ప్లస్ ఇంకా ల్యాండ్ వాల్యూస్. మున్సిపాలిటీ ఉన్న దాంట్లో గవర్నమెంట్ వెళ్ళి వచ్చేసి 4500 పైన ఉండాలి. అచ్చా, ఉంటే ఏమవుతున్నాడు అంత వాల్యూ ఉంటే అప్రిషియేషన్ పెరుగుతుంది. బొమ్మల రామారావు మండల్. దీని స్పెషాలిటీ ఏంటి బ్రో? బొమ్మల రామారావు స్పెషాలిటీ అంటే ఇక్కడ వచ్చేసి అంటే ఆర్మీ పీపుల్ వాళ్ళు స్టాచ్యూ చూసినారు కదా మొన్న రీసెంట్గా ఒక అతను చనిపోయిండు. ఐడియా లేదు, రీసెంట్గా చనిపోతే ఇక్కడ స్టాచ్యూ వేశారా? ఈ విలేజ్ అతను ఆర్మీ, ఆయన ఆర్మీ. సో దాంట్లో అతను మేజర్. రైట్, విన్నట్టున్నా. షూటింగ్లో చనిపోయింది. బాగున్నా. వచ్చేసి బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి 400 acres ల్యాండ్ అలొకేట్ చేసింది. ఏంటండి? భారత్ సెక్యూరిటీ ఫోర్స్ వాళ్ళకి. భారత్ సెక్యూరిటీ ఫోర్స్ 400 అంటే ఎవరన్నా? ఇప్పుడు అక్కింపేటలో సిఎస్ఎఫ్ వాళ్ళది ఉంది కదా, అలాగా ఇక్కడ వాళ్ళకి బిఎస్ఎఫ్ ఫోర్స్ వాళ్ళకి 400 acres ఇచ్చినారు క్వార్టర్స్ కి. ఎంత ఉంటున్నాడు ల్యాండ్? 400 acres. సో మీకు తెలిసి హైదరాబాద్లో మంచి ఇన్వెస్ట్మెంట్ ఉన్న ల్యాండ్ ఎక్కడ మీకు ఐడియా ఉంది కదా? ఎక్కడ అంటే అవుటర్ సరౌండింగ్ పెడితే బాగా ఇన్వెస్ట్ వస్తాయి కానీ బట్ ప్రైజెస్ హైక్లో ఉంటాయి అక్కడ.
ఎట్లా అంటే అప్పుడు కుకట్పల్లి తక్కువ చేశారు, ఇప్పుడేమో అదే ఫుల్ అయిందిగా. అట్లా ఇక్కడ ఏదైనా ఐడియా ఉందా మీకు? అట్లా అంటే ఇప్పుడు కడతల్ సైడ్ పెట్టాలి. కడతల్ మనకి శ్రీశైలం హైవే ఇప్పుడు ముచ్చర్లో ఉంది కదా, ముచ్చర్లో 4 సిటీ చేస్తున్నారు కాబట్టి అక్కడ బాగా అవుతుంది. అక్కడ మేము రీసెంట్ గా లాంచ్ చేసాం. ఇవాళ కూడా నేను అక్కడికి వెళ్ళేది ఉండే యాక్చువల్లీ. కానీ అక్కడ 18,000 ఉంది పర్ స్క్వేర్. 18,000 పర్ స్క్వేర్. అది ఈజీ ఒక 3 years లో డబుల్ అవుతుంది ప్రైస్ అయితే. ఇప్పుడు ఎంత ఉంటుందండి ఒక అది 18,000 నడుస్తుంది. ఓకే ఎక్కర్ అరౌండ్ 4 crore పైన. 4 crore పైన ఉంటుంది ఒక్కటి ఇప్పుడు ప్రెసెంట్. కొత్త వెంచర్ అని చెప్పాం కదా, ఇవాళకి 10 days అవుతుంది లాంచ్ అయ్యి. ఇక్కడ పర్ యాడ్ వచ్చేసి 18,000 ఉంది. పర్ యాడ్ 18,000. స్టేట్ వెళ్తే నాయనపల్లి, కొండమడు, బీబీ నగర్ ఎయిమ్స్ ఉంది కదా సార్, ఎయిమ్స్ వస్తుంది. ఇట్టకల్ కూడా వెళ్ళదు సార్. ఇట్టకల్ మైలారం విలేజ్ లోపలికి వెళ్ళి ఉంటుంది. ఇది వచ్చేసి 800 meters ఉంటుంది. దీనికి బీటీ రోడ్ కూడా స్టోనింగ్ చేస్తున్నారు ఇక్కడ. రెవెన్యూ రోడ్ వస్తుంది. రెవెన్యూ రోడ్ అంటే ఏంటంటే గవర్నమెంట్ రోడ్. వచ్చేసి మైలారం విలేజ్. మైలారం ముందట మనం పెంచారు అట్లా లోపలికి వెళ్ళి వచ్చిన. అప్పుడు ఎవరు వచ్చిండే మీతో? లెఫ్ట్ సైడ్ రూమ్స్ అవుతున్నాయి కదా, అవి వచ్చేసి సర్వెంట్ రూమ్స్. ఎక్కడ ఉన్నాయి రూమ్స్? అక్కడ అవుతున్నాయి కదా, ఇప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుంది. సర్వెంట్ రూమ్స్. అక్కడ ఒక ఫేమస్, అక్కడ వచ్చేసి క్లబ్ హౌస్ ఏరియా. అది క్లబ్ హౌస్. ఇదంతా ఎక్స్టెన్షన్. ఇదే అండి ఫామ్ హౌస్. చూడు ఎంత బాగుంది ఇక్కడ. ఇవి వచ్చేసి ఒక మోడల్, అక్కడ 2 ఉన్నాయి, అవి ఒక మోడల్, ఇంకా 2 ఒక మోడల్ అలాగా. ఇప్పుడు మనం అటు వెళ్తున్నాం. ఒకటి ఫామ్ హౌస్ ఒకటి అవుతుంది. క్లబ్ హౌస్. ఏ ఊరన్నా మీది? అది కరీంనగర్. మీది? లోకలే నేను. ఇది వచ్చేసి సెక్యూరిటీ రూమ్.
ఏమనుకోకండి, ఒకసారి సార్ అంటున్నా, ఒకసారి అన్న అంటున్నా, బ్రో అంటున్నా. ఎక్కడ ఉంటారన్న మీరు? నాగోల్లో లక్కీ హాస్టల్ ఆఫీస్ నాగోల్లో. ఎండ బాగా అదురుతుంది. అయిపోయి చెప్పండి అన్న. ఈ 14 acres, ఇంకా 9.5 acres ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ 3.5 acres, ఇక్కడ 6 acres. ఇది ఇటు బ్యాక్ సైడ్ వస్తుంది. సో ఇప్పుడు ఇట్లా మార్చేసిన, ఆరెంజ్ కలర్ తో మార్చేసిన అన్ని కూడా రిజిస్ట్రేషన్ కంప్లీటెడ్. ఓన్లీ వైట్ కలర్ తో ఉన్నాయి, వేకెంట్ ఉన్నాయి. వైట్ కలర్ ఉండేది ఇప్పుడు తీసుకోవడానికి రెడీ. సో అంటే ఇక్కడ ఈ రెడ్ కలర్ తో పెట్టాను కదా, ఇవి కూడా వేకెంట్ వచ్చినాయి. ఓకే, 25 రోడ్ ఏందని అంటారు. రోడ్ ఇది వచ్చేసి టోటల్ 30 feet రోడ్స్ ఇదంతా. యాక్చువల్లీ 35 feet ఉంటుంది. 5 feet వచ్చేసి ఫుట్పాత్ వదిలేసి 30 feet రోడ్ వస్తుంది. సో ఇక్కడ వచ్చేసి సర్వెంట్ రూమ్స్ అని చూపించాను కదా ఎంటర్ అయ్యేటప్పుడు. ఇది వచ్చి సర్వెంట్ రూమ్స్ ఏరియా. ఇక్కడ వచ్చేసి క్లబ్ వైజ్ అండ్ ఫంక్షనల్ ఏరియా ఇదంతా. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి సెక్యూరిటీ వాళ్ళ రూమ్ చూపించాను కదా, సెక్యూరిటీ వాళ్ళ రూమ్. ఇది వచ్చేసి ఇక్కడ రెస్టారెంట్ ఏరియా. ఇది రెస్టారెంట్ కూడా ఉంది ఇక్కడ. చేస్తారు, అది ప్లాన్ లో. ఇక అప్పుడే కాదు, అంటే రిసార్ట్ లాంటివన్నీ ఉండాలి మస్ట్. ఓకే. సో ఇక్కడ వచ్చేసి పార్క్ అండ్ స్విమ్మింగ్ పూల్ ఏరియా. మేము వెంచర్ లాంచ్ చేసినప్పుడు ఓన్లీ ఓపెన్ పార్ట్స్ విత్ ప్లాంటేషన్స్ చేసాం. ఇది కాన్సెప్ట్ రీసెంట్ గా తీసుకొచ్చాం, రిసార్ట్ టైప్. కానీ సిటీకి నియర్ బై లో రిసార్ట్స్ లేవు ఇక్కడ ఈ ఏరియాలో. మొయినాబాద్, సంగారెడ్డి అటు సైడ్ ఉన్నాయి రిసార్ట్స్. మళ్ళీ ఇటు పోతే షామీర్పేట సైడ్ ఉన్నాయి. సో మనకి సిటీకి ఇది లెస్ దెన్ 30 kilometers ఫ్రమ్ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి సిటీకి 30 kilometers. పర్లేదు, వేరే దానికి పోలిస్తే తక్కువ ఉంది. అదే ప్రైజింగ్. ఇప్పుడు మనకి గట్కేసర్ సైడ్ చూసుకుంటే పర్ యార్డే అరౌండ్ 30,000 35,000 పెట్టాలి గట్కేసర్ సైడ్. సో గట్కేసర్ నుంచి ఇక్కడికి 15 kilometers. అంటే ఇప్పుడు తీసుకుంటాం, లీజ్ తీసుకున్న తర్వాత లీజ్కి ఇచ్చారనుకోండి, మీకు ల్యాండ్ అప్రిషియేషన్ పెరుగుతుంది. ప్లస్ ఇంక ఇందులో ప్లాంటేషన్ ఇస్తున్నాం కదా, రెడ్ శాండిల్ ట్రీస్ వచ్చే ఇన్కమ్ లో ఇప్పుడు ఆఫ్టర్ 12 years అయితే వాటికి కటింగ్ చేస్తాం కదా. రెడ్ శాండిల్స్ ఇవి వచ్చేసి రెడ్ శాండిల్ ట్రీస్. ఇది ఉంది కదా, ఈ రెడ్ శాండిల్. ఇప్పుడు ఇది రెడ్ శాండిల్, ఇవన్నీ రెడ్ శాండిల్ నుండి టేకుడ్ రెడ్ శాండిల్. సో ఈ ప్లాంటేషన్ వచ్చే ఇన్కమ్ లో మీకు 50% ఉంటుంది, టు ద కంపెనీకి 50% ఉంటుంది. అంటే ఇప్పుడు మేము ప్లాంటేషన్ చేసుకోవచ్చు ఈ రెడ్ శాండిల్? మేమే చేపిస్తాం మెయింటెనెన్స్ అది. సో ఈ ప్లాంటేషన్స్కి వచ్చేసి 50% మీకు ఉంటుంది, 50% ద కంపెనీకి ఉంటుంది. అంటే ప్లాంటేషన్స్ కట్టింగ్ చేసినాక, కట్టింగ్ అయినాక అమౌంట్లో కట్ చేస్తే మాకు 50% వస్తుంది, మీకు 50% వస్తుంది. లేకంటే రెడ్ శాండిల్ ట్రీస్ ని సేల్ చేస్తారు కదా. సో ప్లాంటేషన్స్ ఇప్పుడు రెడ్ శాండిల్ ట్రీస్ తోటి మన మెడిసిన్స్ ప్లస్ ఇంకా మళ్ళీ పర్ఫ్యూమ్స్ అవి తయారు చేస్తారు, ఇంకా మళ్ళీ సోప్స్, మెడిసిన్స్ అవి తయారు చేస్తారు. సో దానికి వచ్చే ఇన్కమ్ లో పర్ కేజీ వచ్చేసి ఇప్పుడు 6,000 ఉంది ప్రజెంట్ వాల్యూ. సో ఆఫ్టర్ 12 years తర్వాత దానికి కటింగ్ చేస్తాం కదా. సో ఈచ్ అండ్ అంటే లైక్ ప్లాంటేషన్ ఓన్లీ ఫర్ ప్లాంటేషన్ కి మీకు అరౌండ్ 1 crore వరకు ఇన్కమ్ వస్తుంది. 1 crore ఇన్కమ్ ఓన్లీ ఫర్ ప్లాంటేషన్స్ రెడ్ శాండిల్ ట్రీస్. అంటే ఇప్పుడు ఇది మేము ప్లాంట్ చేయాలా? ప్లాంట్ చేస్తాం, అంటే ప్లాంటేషన్ చేసే ఉంటుంది, దాన్ని మేము మెయింటైన్ చేస్తాం. మీరు చేసుకుంటారంటే చేసుకోవచ్చు, బట్ సేలింగ్ కి మీకు ఇల్లీగల్ అవుతుంది కదా. సో కంపెనీ తరఫున కాబట్టి మేము టోటల్ చేపిస్తున్నాం కాబట్టి దీనికి మేము గవర్నమెంట్ నుంచి అప్రూవల్ తీసుకుంటాం. సో సేలింగ్ గవర్నమెంట్ ఉంటుంది, గవర్నమెంట్కి అప్రూవల్ లేదంటే మళ్ళీ పుష్కల సినిమా కావాలి అట్లా. బ్రో నాకు అర్థం కావట్లేదు, ఈ రెడ్ శాండిల్ మాకెందుకు ఇన్కమ్ వస్తుంది? పక్కన ఉన్నందుకు మాకు వస్తుంది. మీ ల్యాండ్ లో ఉంటుంది కాబట్టి. మా ల్యాండ్ లో ఇప్పుడు ఇది కూడా మేము కొనేసుకుంటాం ల్యాండ్, మాది అవుతుంది. ఇంకా ఇప్పుడు ఈ ప్లాట్ వచ్చేసి ప్లాట్ నెంబర్ 51 ప్లాట్ నెంబర్. ఇది 51 మనం కూర్చుంది 51 ప్లాట్ నెంబర్ 50. ఇప్పుడు ఈ టూ అంటే 242 square yards ఇది. సో ఇందులో మీకు ఫామ్ హౌస్ కావాలంటే ఈ ఏరియాలో ఫామ్ హౌస్ కట్టిస్తాం. ఈ ఏరియాలో ఫామ్ హౌస్, ఈ ఖాళీగా ఉన్న ప్లేస్ లో టోటల్ ప్లాంటేషన్స్ ఉంటుంది. సో మీకు ల్యాండ్ వాల్యూ పెరుగుతుంది, ప్లాంటేషన్ కి ఇన్కమ్ వస్తుంది 1 crore వరకు ఆఫ్టర్ 12 years తర్వాత. మళ్ళీ ఫామ్ హౌస్ కి వచ్చేసి మీకు 12 years వరకు ఎవ్రీ మంత్ రెంటల్ వస్తుంది. 2 years తర్వాత ఎవ్రీ మంత్ రెంటల్ 12 years వరకు. ఇప్పుడు ప్లాంటేషన్ 12 years మెయింటైన్ చేస్తాం కదా, అప్పటి వరకు మీకు రెంటల్ వస్తుంది, ల్యాండ్ ఉంటుంది, మళ్ళీ ప్లాంటేషన్ కి ఇన్కమ్ వస్తుంది. సో 12 years తర్వాత మళ్ళీ మీకు అంటే ప్లాంటేషన్ కట్టింగ్ అయిపోయినాక మళ్ళీ ఇంకొక అగ్రిమెంట్ ఉంటుంది. ఫామ్ హౌస్ ని మీరు మెయింటైన్ చేసుకుంటే మీరు యూజ్ చేసుకోవచ్చు. అప్పటికి డెవలప్మెంట్స్ అన్నీ అయిపోతాయి కాబట్టి, అంటే ఏరియా కూడా డెవలప్ అయిపోద్ది కాబట్టి. మేము ఫామ్ హౌస్ రెంట్ చేయాలంటే మినిమం ఎంత వస్తుంది? తక్కువ అంటే లైక్ ఇప్పుడు ఆక్యుపెన్సీ, ఇప్పుడు ఫామ్ హౌస్ వచ్చేసి అరౌండ్ 4 people కి వచ్చేసి 5,000 4,000 అలా చార్జెస్ చేస్తారు. 4 people కి 5,000 ఒక డేకి. ఓకే, మీరు లీజ్ తీసుకుంటే మంత్కి 7,000. అంటే లైక్ ఇప్పుడు ఇందులో టోటల్ 30 ఇస్తున్నాం కదా. సో ఒకటే ఫామ్ హౌస్ ఉంది అనుకోండి, ఇప్పుడు మనకి యూట్యూబ్లలో అల్లీలో చూస్తాం ఫామ్ హౌస్, ఒకటే ఫామ్ హౌస్
స్విమ్మింగ్ పూల్ అట్లా ఓన్లీ సింగిల్ ఫామ్ హౌస్ ఉంటాయి కదా, దానికైతే ఎక్కువ రెంటల్ వస్తుంది. సో ఇందులో మీరు 30 ఫామ్ హౌసెస్ మెయింటైన్ చేయాలి టోటల్. 30 ఫామ్ హౌసెస్ అంటే లైక్ మంత్లీ ఒక 3-4 బుకింగ్స్ వచ్చినా ఓన్లీ 3-4 కాటేజెస్కి బుకింగ్స్ వస్తాయి అట్లా. సో ఓన్లీ వీకెండ్ సాటర్డే సండేసే వస్తాయి బుకింగ్స్. 30 ఫామ్ హౌసెస్ కాబట్టి మనం యాడ్స్ బాగా రన్ చేస్తే ఎక్కువ వస్తుంది. నేను చేసుకోవచ్చు. సో మీరు ఓన్గా మీరు తీసుకున్నారు అనుకోండి, మీరు ఓన్గా రన్ చేసుకున్నారు అనుకోండి, మీకు ఎక్కువ బుకింగ్స్ వస్తాయి. అట్లా ఇన్కమ్ ఇంకెక్కువ వస్తుంది మీకు. ఓకే. ఇలా కంపెనీకి కావాలంటే కంపెనీకి ఇస్తే, అంటే మనకి ఇవన్నిటికి బుకింగ్స్ అందరికి ఇప్పుడు 30 ఫామ్ హౌసెస్ ఇస్తున్నాం. 30 ఫామ్ హౌసెస్ వాళ్ళకి 30 కస్టమర్స్కి మేము రెంటల్ పే చేయాలి. ఇప్పుడు ఈ మంత్ ఒకవేళ మీది బుకింగ్ వచ్చిందో రాలేదో, అంటే ఇప్పుడు మీ ఫామ్ హౌస్ ఉంటుంది, వేరే ఫామ్ హౌస్ ఉంటుంది, మీ బుకింగ్ రాకుండా మీకు ఖచ్చితంగా రెంటల్ పే చేయాలి మేము, రైట్, టర్మ్స్ అండ్ కండిషన్ ప్రకారంగా. సో అందుకోసమే 24 మంత్స్ వరకు 7,000, 24 మంత్స్ వరకు రెన్యువల్ చేపిస్తామని చెప్పాం కదా. సో ఒకవేళ మనకి ఆక్యుపెన్సీ ఎక్కువ వచ్చింది అనుకోండి, మీకు ఎక్కువ రెంటల్ వస్తుంది. 24 మంత్స్, ఎవ్రీ 24 మంత్స్కి రెన్యువల్ అవుతుంది. అర్థం కాలేదు కావచ్చు మీకు. అర్థమైంది. ఏం చెప్పాలి అర్థం కావట్లే. సో ఎట్లా ప్లాన్ చేస్తా అంటారు సార్ మీరు? తీసుకుందాం అనుకుంటున్నాం ఎవ్రీ మంత్. ఈఎంఐ లేదు అంటే ఉంటే ఒకవేళ అప్ టు ఓన్లీ 12 మంత్సే ఉంటుంది, 1 year. మంత్కి ఎంత కట్టాలండి? మనకి 50% పే చేసుకోవాలి ముందు డౌన్ పేమెంట్, రిమైనింగ్ 50% మంత్లీ ఉంటుంది. ఒక 14 lakhs వరకు చేసుకోవాలి, రిమైనింగ్ 14 lakhs మంత్లీ ఉంటుంది. ట్యాక్స్ కట్టాను, మళ్ళీ మంత్కి ఎంత కట్టాలి? మంత్లీ 1 lakh పైన ఉంటుంది. 1 lakh పైన చెప్తా మీ కాలేజ్. ఏ టైం అయినా పర్లేదు. ప్యాకప్ అయినా రెడ్ శాండిల్ గా బ్రో? టేక్ వుడ్ టచ్ చేస్తే ఏం కాదుగా. ఇప్పుడు దీనికి ఏదైనా అయితే ఏంటి బ్రో రెస్పాన్సిబిలిటీ? దాని అప్పుడేమో అది ఒక సర్టెన్ ఒక 15 feet వరకు పెరిగాయి అనుకోండి, 15 feet వరకు దాన్ని మనం టెస్ట్ చేయడం, వాటర్ పోయడం అది ఏం అవసరం ఉండదు. వచ్చేసి ఈజీగా 8 to 10 feet వరకు ఉంటుంది ప్లాంట్. కాదు, ఇప్పుడు ఎవరైనా ఏదైనా తెంపేస్తే ఏదైనా అదే సెక్యూరిటీ ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి ఇప్పుడు తెంపినా కూడా దీనికి ఏమి ఇన్కమ్ రాదు. రైట్. ఇక్కడ ఏదో రెడ్ కలర్ లాగా ఏదో ఉంది, అదే రెడ్ సెంటిల్ అనేది. రెడ్ కలర్ లాగా అదే అది నార్మల్. తెంపేచ్చా బ్రో కొంచెం? కొద్దిగా గిట్లా మీది తీయచ్చు ఇంకా. ఎట్లా వచ్చింది? ఇవన్నీ రెడ్ శాండిల్.
showroom.